నమస్కారం. టిఫిన్లు తాగారా? కాఫీలు తిన్నారా? What's up, buddies? Welcome back to my YouTube channel. So, today let's discuss MAD, Mobile Application and Development. So, firstly, మొబైల్ అప్లికేషన్ అండ్ డెవలప్మెంట్ అందరికీ తెలిసిందే. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఫోన్లో ఉన్న ప్రతి యాప్ ఈ అప్లికేషన్ యూజ్ చేసుకొని డెవలప్ చేసేదే. సో, ఇట్స్ వెరీ సింపుల్. సో, లెట్ స్టార్ట్ నౌ. ఫస్ట్ టాపిక్ వచ్చేసి మొబైల్ వెబ్ ప్రెజెన్స్. అసలు మొబైల్ వెబ్ అంటే ఏంటంటే, ఏదన్నా వెబ్ సర్వీసెస్ని మీ మొబైల్ నుంచి ఆర్ ల్యాప్టాప్స్ నుంచి యూస్ చేసుకుంటే అది మొబైల్ వెబ్ ప్రెజెన్స్ అంటాం. సో ఇందులో 5 స్టెప్స్ ఉంటాయి. 1 ప్లాన్, బిల్డ్, షేర్ అండ్ మార్కెటింగ్, గ్రో, మెయింటైన్. సో ఫస్ట్ వన్ ప్లానింగ్. అసలు ప్లానింగ్ అంటే ఏంటంటే మీ యూఐ డిజైన్ ఎలా ఉండాలి అంటే, ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ వెబ్సైట్ ఎలా ఉంది, ఫస్ట్ ఇక్కడ డ్రా ఉంది, ఎరేజర్, టెక్స్ట్. సో ఈ లేఅవుట్స్ అన్ని ప్లాన్ చేసుకోవడం ఈ ప్లాన్ లో ఉంటుంది. దాని తర్వాత అసలు మీరు ఈ వెబ్సైట్ ఎందుకు డెవలప్ చేయాలనుకుంటున్నారో అది మీరు యూజర్స్ని అడగాలి. నెక్స్ట్, ఇప్పుడు ఒక స్ట్రక్చర్డ్ ఫార్మాట్లో ఇవన్నీ ఆర్గనైజ్ అయి ఉన్నాయి. సో అలా మీరు ఆర్గనైజ్ చేయాలి. నెక్స్ట్ బిల్డ్. ఇప్పుడు మీరు ఆర్గనైజ్ చేసిన డేటా అంతా కోడింగ్లో బిల్డ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇక్కడ ఇది ఇట్లా ఇలా ప్లేస్ చేయాలంటే సో HTML వాడి టాప్లో ప్లేస్ చేయాలి. అండ్ ఆప్టిమైజేషన్. సో ఇప్పుడు మనము రెస్పాన్సివ్ డిజైన్ అంటే ఏం లేదు. ఇప్పుడు ఒక ఫోన్ చిన్నగా ఉంటుంది, ఒక ఫోన్ పెద్దగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ట్యాబ్లెట్లో ఓపెన్ చేశారు, ల్యాప్టాప్లో ఓపెన్ చేశారు అనుకోండి, అది ఆటోమేటిక్గా స్క్రీన్ సైజ్ తీసుకుంటే దాన్ని రెస్పాన్సివ్ డిజైన్ అంటారు. సో మన వెబ్సైట్ ఆ రెస్పాన్సివ్ డిజైన్ లాగా మనం మార్చాలి. అండ్ లాస్ట్లీ, ఎర్రర్స్ ముందే చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కసారి మన ప్లాట్ఫామ్ లైవ్ అయినాక ఎర్రర్స్ చేస్తే బాగుండదు. సో ఎనీ ఎర్రర్స్ ఉంటే అవి ముందే రెక్టిఫై చేసి దాని తర్వాత దాన్ని లైవ్లో వదలాలి. నెక్స్ట్, షేర్ అండ్ మార్కెటింగ్. సో ఇప్పుడు మీరు ప్లాన్ చేశారు, బిల్డ్ చేశారు, బాగానే ఉంది. సో ఇప్పుడు యూజర్స్కి మీ ఎలా తెలుస్తుంది అసలు మీరు క్రియేట్ చేశారని చెప్పి? మీరు చెప్తేనే తెలుస్తుంది కదా. సో వి నీడ్ టు మార్కెట్ ఎవ్రీథింగ్. దీనికోసం మనం సోషల్ మీడియా లైక్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్ ఏవైనా వాడుకోవచ్చు. సో గ్రో. ఇప్పుడు అందరికీ తెలిసిపోయిన తర్వాత ఆటోమేటిక్గా మన కంపెనీ అనేది గ్రో అవుతుంది. చాలా మంది ఊరికే పోస్ట్ చేసి ఆపేస్తూ ఉంటారు. బట్ మెయిన్ ఫార్ములా వచ్చేసి గ్రో. ఈ గ్రో ఎలా అవుతుందంటే, మనం కంటిన్యూస్గా ఏదో ఒకటి పోస్ట్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా రీచ్ వస్తుంది. నెక్స్ట్ మెయింటైన్. ఒకసారి మన వెబ్సైట్ గ్రో అయిన తర్వాత మన వెబ్సైట్ని మెయింటైన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు హ్యాకింగ్ థ్రెట్ ఉంటుంది మన వెబ్సైట్కి. సో మనం పాస్వర్డ్స్ అనేది రెగ్యులర్గా మారుస్తూ ఉండాలి. దాని తర్వాత మన కంటెంట్స్ని చేంజ్ చేస్తూ ఉండాలి. ప్రతిసారి రొటీన్గా ఉంటే వేస్ట్ కదా. దాని తర్వాత గూగుల్ అనలిటిక్స్ అనే సాఫ్ట్వేర్ వాడి మన వెబ్సైట్కి అసలు ఎంతమంది వస్తున్నారు, మన వెబ్సైట్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఆ ట్రాఫిక్ అంతా మెజర్ చేయాలి. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ మొబైల్ వెబ్ ప్రెజెన్స్. లెట్స్ డిస్కస్ అబౌట్ మొబైల్ అప్లికేషన్స్. సో మొబైల్ అప్లికేషన్స్లో 3 టైప్స్ ఉంటాయి: నేటివ్ యాప్స్, హైబ్రిడ్ యాప్స్ అండ్ ప్రోగ్రెసివ్ వెబ్ యాప్స్. నేటివ్ యాప్స్ అంటే ఏం లేదు, స్పెసిఫిక్ ఆండ్రాయిడ్ వర్షన్ కోసం లేదా iOS వర్షన్ కోసం డిజైన్ చేసే యాప్స్ని నేటివ్ యాప్స్. ఫర్ ఎగ్జాంపుల్, కొన్ని యాప్స్ ఉంటాయి అది ఓన్లీ ఐఫోన్లో వర్క్ అవుతుంది, కొన్ని యాప్స్ ఆండ్రాయిడ్లో వర్క్ అవుతాయి. సో అలాంటివి నేటివ్ యాప్స్ అంటాం. దీనికోసం iOSలో అయితే స్విఫ్ట్ లాంగ్వేజ్ వాడతాం, ఫర్ ఆండ్రాయిడ్లో అయితే కాట్లిన్ ఆర్ జావా వాడతాం. సో ఈ నేటివ్ యాప్స్ అనేవి చాలా ఫాస్ట్గా రన్ అవుతాయి, కొన్ని ఆఫ్లైన్లో కూడా వర్క్ అవుతాయి. అండ్ మన ఫోన్లో ఉన్న ప్రతి ఒక్క ఫీచర్ని ఇది ఈజీగా యూస్ చేసుకోగలదు. ఫర్ ఎగ్జాంపుల్ కెమెరా, జీపీఎస్ ఎక్సెట్రా. దీనివల్ల డిసడ్వాంటేజ్ ఏమంటే, ఐఓఎస్కి సపరేట్ యాప్స్, ఐఓఎస్కి సపరేట్ యాప్ క్రియేట్ చేయాలి, యాజ్ వెల్ యాజ్ ఆండ్రాయిడ్కి సపరేట్ యాప్ క్రియేట్ చేయాలి. దానివల్ల చాలా టైం అండ్ మనీ వేస్ట్ అవుతుంది. ఇది మేజర్ డిసడ్వాంటేజ్. నెక్స్ట్, హైబ్రిడ్ యాప్ అంటే మిక్స్ ఆఫ్ నేటివ్ యాప్ అండ్ వెబ్ యాప్. వెబ్ యాప్ అంటే నెక్స్ట్ వస్తుంది, అది నేను ఇప్పుడు చెప్తాను. ఈ హైబ్రిడ్ యాప్స్ ఏం చేస్తున్నాయంటే, ఆండ్రాయిడ్లో కానీ ఐఓఎస్లో కానీ రెండిటికి ఒకటే యాప్ రాస్తే చాలు. సో మెయిన్లీ ఇది HTML, CSS, జావా స్క్రిప్ట్ని యూస్ చేసుకొని ఈ యాప్స్ అనేవి క్రియేట్ చేస్తారు. అండ్ ఈ కోడ్ రాసిన తర్వాత ఫ్లటర్ అనే ఒక సాఫ్ట్వేర్ యూస్ చేసుకొని యాప్గా డెవలప్ చేస్తారు. డిసడ్వాంటేజెస్ వచ్చేసి, ఇది నేటివ్ యాప్ అంత ఫాస్ట్ కాదు. ఎగ్జాంపుల్, ఈ యాప్స్ మీరు ఎప్పుడు వినిండకపోవచ్చు, బట్ మార్కెట్ వాచ్ అండ్ ట్రిప్ కేస్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ హైబ్రిడ్ యాప్స్. నో, ప్రోగ్రెసివ్ వెబ్ యాప్స్ అంటే ఏం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, మీరు యాప్ ఎక్కేయాల్సిన పనే లేదు, డైరెక్ట్ ఒక వెబ్సైట్లో లాగిన్ అయితే అదే మీకు యాప్ లాగా పనిచేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఏదో ఒకటి మీరు బ్యూటీ ప్రొడక్ట్స్ కానీ లేదంటే ఏదైనా సెర్చ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా క్రోమ్ అనేది మీకు నోటిఫికేషన్స్ పంపిస్తుంది. ఈ నోటిఫికేషన్స్ ఎలా వస్తుందంటే, ఇవన్నీ ప్రోగ్రెసివ్ వెబ్ యాప్స్ యూస్ చేసుకొని పంపిస్తారు. మీరు అసలు యాప్స్ డౌన్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. బట్ దీనికి లిమిటెడ్ యాక్సెస్ ఉంటుంది ఫోన్కి. ఎగ్జాంపుల్, ట్విట్టర్ లైట్ కానీ, పింట్రెస్ట్ కానీ ఎక్సెట్రా.
సో ఇవే యాప్స్. మనం యూజర్ ఇంటర్ఫేస్ డిజైన్ గురించి తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆండ్రాయిడ్ లో చాలా ఫీచర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఐఓఎస్ అంటే ఓన్లీ యాపిల్ ప్రొడక్ట్సే ఉంటాయి. బట్ ఆండ్రాయిడ్ లో దేర్ ఆర్ మల్టిపుల్ కంపెనీస్ విత్ వేరియస్ డివైజెస్ అండ్ వేరియస్ స్క్రీన్ సైజెస్ కదా. సో మనకు చాలా ఫీచర్స్ ఉంటాయి డెవలప్ చేసుకోవడానికి ఆండ్రాయిడ్ లో. అండ్ గ్రేటర్ కస్టమైజేషన్ అండ్ ఫ్లెక్సిబిలిటీ. దీనివల్ల ఏమవుతుందంటే ఇన్‌కన్సిస్టెన్సీ వస్తుంది డిజైన్‌లో. ఒక ఫోన్ ఏమో ఫోల్డింగ్ ఫోన్ ఉంటుంది. ఇంకో ఫోన్ ఏమో రోలింగ్ ఫోన్ ఉంటుంది. ఒక ఫోన్‌కి చేసిన డిజైన్ ఇంకో ఫోన్‌కి వాడలేం. సో, దీనివల్ల కొంచెం డిసడ్వాంటేజెస్ వస్తుంది. దాని తర్వాత గూగుల్ వాళ్ళు ఆండ్రాయిడ్ డెవలప్‌మెంట్ మీద చాలా సీరియస్‌గా తీసుకొని అందరికీ ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తూ ఈ ఎకోసిస్టమ్‌ని ఎవాల్వ్ చేయడానికి చాలా హెల్ప్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక యూఐ డిజైన్ క్రియేట్ చేయాలనుకోండి. దానికి రూల్స్ ఎలా ఉంటాయంటే ఫస్ట్ ఈ వ్యూ కంట్రోల్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఈ డ్రా గాని, ఈ కోపైలట్ కానీ ఇవన్నీ టాప్‌లో ఉన్నాయి. బాటమ్‌లో కాదు. సో, ఇది చూస్తేనే బాగా అనిపించాలి కాబట్టి అలా పైన పెట్టాలి. దాని తర్వాత ఈ హోమ్ ఐకాన్ ఉంది గదా! దాన్నే మనం బ్యాక్ బటన్ గాకుండా బ్యాక్ బటన్‌లా యూజ్ జేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది క్లిక్ జేస్తే ఇలా వస్తుంది గదా! సో, బ్యాక్ బటన్‌లాగా గాకుండా హోమ్ మీద క్లిక్ చేసినప్పుడు ఆటోమేటిక్‌గా నీ హోమ్ స్క్రీన్‌కి వెళ్ళిపోవాలి. దాని తర్వాత ఈ వెబ్‌సైట్ బాగుంది, ఆ వెబ్‌సైట్ బాగుంది అని జెప్పి రిఫరెన్స్ తీసుకోండి గానీ, బట్ సేమ్ టు సేమ్ యాస్ ఇట్ ఈజ్ కాపీ కొట్టకూడదు. దాని తర్వాత హోమ్ స్క్రీన్ మీద ఇంటరాక్టివ్ విడ్జెట్స్ కొంచెం మీరు వెబ్‌సైట్ ఓపెన్ చేస్తేనే ఏదన్నా యానిమల్ గాని, లేదంటే ఏదన్నా యానిమేషన్ సీరీస్ గాని, హాయ్ చెప్పడం, బాయ్ చెప్పడం అలాంటివి యాడ్ చేస్తే యూజర్స్‌కి కొంచెం బాగుంటుంది. ఎఫెక్టివ్ యూజ్ ఆఫ్ స్క్రీన్ స్పేస్ అంటే, ఇప్పుడు స్క్రీన్స్ అనేవి చిన్నగా ఉంటాయి కాబట్టి, ఆ స్క్రీన్ స్పేస్‌ని మనం ఎఫెక్టివ్‌గా యూజ్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఊరికే ఏదన్నా పనికిరానివి పైన పెట్టి, పనికొచ్చేవి స్పేస్ లేక కింద పెట్టే బదులు, అసలు మినిమల్ డిజైన్ మెయింటైన్ చేయాలి. దాని తర్వాత క్లియర్ విజువల్ హైరార్కీ మెయింటైన్ చేయాలి. ఈ మినిమల్ డిజైన్ అంటే ఏం లేదు. ఇప్పుడు ఓన్లీ మనకు అవసరం యూజర్‌కి ఏమైతే అవసరమో ఆ ఒక్కటే స్క్రీన్ మీద ఉండాలి. రెస్ట్ ఆల్ షుడ్ బి వాష్డ్ ఔట్. నెక్స్ట్ వర్చువల్ హైరార్కీ అంటే ఇప్పుడు సైజ్ గాని, కలర్ గాని, కాంట్రాస్ట్ గాని ఇవన్నీ యూజర్‌కి నచ్చినట్టు పెట్టుకునేలా కస్టమైజ్ చేసుకోగలగాలి. దాని తర్వాత స్టే ఫోకస్డ్ అంటే మన పెర్ఫార్మన్స్ అనేది ఎంతమందొచ్చినా గూడా అసలు తగ్గకూడదు. సో, మనము మన యాప్స్‌ని అలా డెవలప్ చేయాలి. సో, దిస్ ఈస్ ఆల్ అబౌట్ యూజర్ ఇంటర్ఫేస్ డిజైన్. నౌ లెట్స్ అండర్‌స్టాండ్ మొబైల్ యూజర్స్. అసలు మన మొబైల్ యూజర్స్ ఎలా ఉంటారు? ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు. ఇప్పుడు మనం ఫోన్ లేకుండా అసలు ఒక నిమిషం గూడా ఉండలేం. ఊరికే ఫోన్ చెక్ జేస్తూ ఉంటాం. ఏమన్నా మెసేజ్ వచ్చిందా? లేదంటే సినిమాలేం చూడాలి? అలాంటివన్నీ. సో, మనము ఇప్పుడు రియల్ వరల్డ్ మెటాఫర్స్ అంటే ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు తెలిసిందే సిస్టమ్‌లో డిలీటెడ్ ఫైల్స్‌కి ఎలా ఉంటుంది? ట్రాష్ అంటే డస్ట్‌బిన్ సింబల్ ఉంటుంది. సో, అలాంటి ఫెమిలియర్ మెటాఫర్స్ వాడాలి. దాని తర్వాత కొంచెం స్టాండర్డ్ డిజైన్ ప్రిన్సిపల్స్ అని ఉంటాయి. అంటే ఇప్పుడు బ్యాక్ బటన్ ఉండాలి, హోమ్ బటన్ ఉండాలి. ఇలా పైన టాప్ సెర్చ్ బటన్ ఉండాలి. సో, అలాంటి డిజైన్ ప్రిన్సిపల్స్ అన్నీ ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. దాని తర్వాత విజువల్ ఆర్గనైజేషన్ టెక్నిక్స్ అంటే యూజర్‌కి ప్లీజబుల్‌గా ఉండాలి. మనం చూసే వెబ్‌సైట్ అనేది. సో, దాన్ని ఫాలో అవ్వడమే ఈ ప్రిన్సిపల్స్. లైక్ ప్రాక్సిమిటీ గాని, కంటిన్యూటీ, సిమిలారిటీ. ప్రాక్సిమిటీ అంటే ఏం లేదు. యూజర్ అంటే ఇప్పుడు మన డివైస్ నుంచి యూజర్ ఫేస్ ఎంత దూరం నుంచి చూస్తున్నాడు. అంత దూరం నుంచి చూస్తే మన వెబ్‌సైట్‌లో ఉన్న లెటర్స్ కనిపిస్తుందా లేదా? అలాంటి దాన్ని ప్రాక్సిమిటీ అంటారు. ఇవన్నిటిని ప్రిన్సిపల్స్‌ని బేస్ చేసుకొని యూజర్ ఎక్స్‌పీరియన్స్ అనేది మనం బాగా చేయొచ్చు. నౌ లెట్స్ డిస్కస్ అబౌట్ మొబైల్ ఇన్ఫర్మేషన్ డిజైన్. అసలు మొబైల్ ఇన్ఫర్మేషన్ డివైస్ అంటే ఏం లేదు. మన ఇన్ఫర్మేషన్ అనేది ఎంత ఈజీగా అండర్‌స్టాండ్ అవుతుంది, ఎంత ఈజీగా చదవగలుగుతున్నారు ఆ చిన్న స్క్రీన్స్ నుంచి అనేది చెప్పడమే మొబైల్ ఇన్ఫర్మేషన్ డిజైన్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక పెద్ద పారాగ్రాఫ్ పెడితే మనకున్న బద్ధకం గురించి తెలిసిందే. ఫస్ట్ 2 వర్డ్స్ చదువుతాం, లాస్ట్ 2 వర్డ్స్ చదువుతాం. మధ్యలో ఏం రాసాడని ఎవడు పట్టించుకోడు. కాబట్టి మన కంటెంట్ అనేది షార్ట్‌గా ఉండాలి. దాని తర్వాత రియల్ టైమ్ డేటా వాడాలి ఈ వెబ్‌సైట్స్‌లో. ఫర్ ఎగ్జాంపుల్ వెదర్ అప్డేట్స్ కానీ, మెసేజెస్ కానీ, సో, ఇలా రియల్ టైమ్ డేటాని యూజ్ చేసుకొని మన యాప్స్‌ని రన్ జేయాలి. దాని తర్వాత అసలు మనం యాప్ అనేది ఎందుకు క్రియేట్ జేస్తున్నాం? ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్సాప్ ఎందుకు క్రియేట్ అయింది? మనందరికి తెలుసు మెసేజెస్ చేసుకోవడానికి. బట్ వాడు యూజర్ గోల్స్ మీద ఫోకస్ చేయకుండా ఇప్పుడు కొత్తగా పేమెంట్స్ తీసుకొనొచ్చాడు. ఎవరన్నా వాడుతున్నారా వాట్సాప్ పేమెంట్స్? ఒకవేళ వాడితే మెసేజ్ చేయండి. కామెంట్ చేయండి. నెక్స్ట్
tools to create this mobile information design. So there are 5 tools, mostly Sketch, Figma, Mockplus, Adobe XD, Proto.io. అసలు స్కెచ్ అంటే ఫర్ మ్యాక్ యూజర్స్ కోసం ఇది డెవలప్ చేశారు. ఓన్లీ యాపిల్ అండ్ ఫేస్బుక్ ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీస్ ఈ స్కెచ్ ని వాడతాయి. ఫిగ్మా అంటే ఏం లేదు, నార్మల్ గా మనం చేసే డిజైన్ ని టీమ్మేట్స్ తో ఆఫ్లైన్ లో కూడా షేర్ చేసుకోవచ్చు. దట్స్ ఫిగ్మా. ఇది మెయిన్ గా అందరూ సాఫ్ట్వేర్ లో వాడేది. నెక్స్ట్ మాక్ ప్లస్ అంటే, ఇప్పుడు మన దగ్గర ఒక యాప్ ఐడియా ఉంది, బట్ దాన్ని ప్రోటోటైప్ చేయాలి. సో దెన్ యూ యూస్ మాక్ ప్లస్. అడోబ్ ఎక్స్డి అంటే ఒక డీటెయిల్డ్ యాప్ స్క్రీన్, ఇప్పుడు లాగిన్ పేజ్ కానీ, హోమ్ స్క్రీన్ కానీ, దాని తర్వాత ఏదైనా లింక్ క్లిక్ చేస్తే ఈ పేజ్కి వెళ్ళాలన్నప్పుడు కానీ, అలా సపరేట్ పేజ్ని డిజైన్ చేయడానికి అడోబ్ ఎక్స్డి వాడతాం. నెక్స్ట్ Proto.io అంటే, ఇక్కడ క్రియేట్ చేసిన ప్రోటోటైప్స్ ని కొంచెం అడ్వాన్స్ ఫీచర్స్ తో క్రియేట్ చేయడమే ఈ Proto.io. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మొబైల్ ఇన్ఫర్మేషన్ డిజైన్. నాన్న ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుండి ఇంకొక లెక్క. చెప్పింది ఫస్ట్ హాఫ్ ఇంపార్టెంటే, బట్ ఈ సెకండ్ హాఫ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మెయిన్లీ క్వశ్చన్స్ దీని నుంచి రావచ్చు. ఫీచర్స్ ఆఫ్ ఆండ్రాయిడ్. మనందరికీ ఆల్మోస్ట్ అన్ని ఫీచర్స్ ఐడియా ఉంటాయి, బట్ లెట్స్ డిస్కస్ ఇన్ డీటెయిల్ అబౌట్ ఇట్. ఫస్ట్ వన్, మల్టీ విండో సపోర్ట్, అంటే స్ప్లిట్ స్క్రీన్ మోడ్. మనందరికీ తెలుసు, ఎగ్జామ్స్ టైంలో మనం ఎలా రాసేవాళ్ళం, ఒక సైడ్ ఎగ్జామ్ ఉంటుంది, ఇంకో సైడ్ చాట్ జీపీటీ ఉంటుంది. దట్ స్ప్లిట్ స్క్రీన్ మోడ్. నెక్స్ట్ పిక్చర్ ఇన్ పిక్చర్ మోడ్ అంటే, ఆల్రెడీ మీరు హోమ్ స్క్రీన్ లో ఉన్నారు, బట్ మీరు యూట్యూబ్ ప్రీమియం ఒకవేళ చూస్తే మీరు హోమ్ లో ఉన్న సైడ్ కి రన్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ ఫ్రీ ఫామ్ మోడ్ అంటే, మన వీడియో కానీ ఏదైనా ప్లే అవుతున్నప్పుడు దాని సైజ్ కానీ అది ఎక్కడ ప్లేస్ అవ్వాలని చెప్పి మనము మూవ్ చేసుకోవచ్చు. సో దట్స్ ఫ్రీ ఫామ్ మోడ్. ఇప్పుడు నోటిఫికేషన్ ఛానల్లో 3 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్, కేటగరైజేషన్. గ్రూపింగ్ ఆఫ్ నోటిఫికేషన్స్ అంటే ఏం లేదు, మెసేజెస్ అన్ని ఒక గ్రూప్ గా వస్తాయి. మీరు ఎప్పుడైనా చూడండి, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేసినప్పుడు ఒక్కొక్క యాప్ నుంచి ఒక్కొక్క నోటిఫికేషన్ వస్తే అన్ని ఆర్డర్ లో అలానే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ స్నాప్చాట్ నుంచి వచ్చిన నోటిఫికేషన్స్ 10 అన్ని ఒక దగ్గరే ఉంటాయి. దాని తర్వాత ఎన్ని మెసేజెస్ వచ్చినా అన్ని లైన్ గా ఉంటాయి. సో దట్స్ కేటగరైజేషన్. యూజర్ కంట్రోల్ అంటే, ఇప్పుడు మీరు ఒక్కొక్క యాప్ కి ఒక్కొక్క సౌండ్ సెట్ చేసుకోవచ్చు కదా, అది యూజర్ కంట్రోల్. దాని తర్వాత ఇంపార్టెంట్ నోటిఫికేషన్స్. ఇప్పుడు అంటే ఇంపార్టెంట్ లెవెల్స్ అంటే ఏం లేదు, ఇప్పుడు మీరు ఒక వాట్సాప్ లో ఒక చాట్ కి ఇంపార్టెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీ గర్ల్ ఫ్రెండ్ కి ఇంపార్టెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. దానికి ఎలా ఇంపార్టెన్స్ ఇస్తారు, ఆ మెసేజ్ కి సపరేట్ టోన్ పెడతాం. సో ఆ మెసేజ్ వచ్చిన వెంటనే మనకు తెలిసిపోద్ది వీళ్ళు మనకు మెసేజ్ చేస్తున్నారని. సో దట్స్ నోటిఫికేషన్స్ ఛానల్స్. బయోమెట్రిక్ అథెంటికేషన్ అంటే ఏం లేదు, అందరికి చిన్నప్పటి నుంచి తెలిసిందే, ఫింగర్ ప్రింట్, ఫేస్ రికగ్నిషన్, ఐరిస్ స్కానింగ్ అండ్ బయోమెట్రిక్ ఏపీఐ. బయోమెట్రిక్ ఏపీఐ ఒకటి మనం కొత్తగా వింటున్నాం. అంటే ఈ ఫింగర్ ప్రింట్స్ ని, ఫేస్ రికగ్నిషన్ ని, ఐరిస్ స్కానింగ్ ని, ఈ మూడింటిని యాప్స్ లో ఎలా వాడుతున్నాం అని చెప్పేదే ఈ బయోమెట్రిక్ ఏపీఐ. అండ్ అడిషనల్ ఫీచర్స్ వచ్చేసి డార్క్ మోడ్ కానీ, గెస్చర్ నావిగేషన్. గెస్చర్ నావిగేషన్ అంటే ఏం లేదు, మీరు బ్యాక్ బటన్ ప్రెస్ చేయకుండా స్క్రీన్ సైడ్ నుంచి బ్యాక్ అంటే బ్యాక్ వెళ్ళిపోవడము, హోమ్ బటన్ ప్రెస్ చేయకుండా స్వైప్ అప్ చేస్తే హోమ్ వెళ్ళిపోవడము. సో దట్స్ గెస్చర్ నావిగేషన్. డిజిటల్ వెల్ బీయింగ్ అంటే, మన ఫోన్ లో అందరికి నచ్చని ఫీచర్ ఐ గెస్, బికాస్ ఇట్స్ ట్రాక్స్ అవర్ స్క్రీన్ టైం అండ్ ఎంత సేపు మనము ఏ యాప్ యూజ్ చేసినాము అవన్నీ తెలుసుకోవడం ఈ డిజిటల్ వెల్ బీయింగ్ లో ఉంటాయి. నెక్స్ట్ ఇంప్రూవ్డ్ ప్రైవసీ కంట్రోల్ అంటే, ఇప్పుడు మనము లిమిటెడ్ యాక్సెస్ ఇస్తాం ఫర్ సమ్ యాప్స్. సో దట్స్ ఇంప్రూవ్డ్ ప్రైవసీ కంట్రోల్. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి ఈ ఆండ్రాయిడ్ ఆర్కిటెక్చర్. సో అసలు ఆండ్రాయిడ్ ఆర్కిటెక్చర్ అంటే, ఉన్న కాంపోనెంట్స్ అన్ని ఒక స్ట్రక్చర్డ్ ఫార్మాట్ లో ప్లేస్ చేయడం ఆండ్రాయిడ్ ఆర్కిటెక్చర్ అంటాం. సో దాంట్లో మొత్తం 4 ఉంటాయి. ఫస్ట్ వన్, అప్లికేషన్స్ అంటే టాప్ లేయర్. ఇప్పుడు మీరు ఫోన్ ఓపెన్ చేస్తే మీకు ఏం కనిపిస్తుంది, గ్యాలరీ కానీ, కెమెరా కానీ, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఆ ఐకాన్స్ అన్నిటిని అప్లికేషన్స్ అంటాం. సో దట్స్ అప్లికేషన్స్. నెక్స్ట్ అప్లికేషన్ ఫ్రేమ్వర్క్ అంటే, ఇప్పుడు నీ యాప్ లో నుంచి నోటిఫికేషన్స్ కానీ, ఫోన్ కాల్స్ కానీ అవన్నీ బ్యాక్గ్రౌండ్ లో స్మూత్ గా రన్ అవ్వడమే ఈ అప్లికేషన్ ఫ్రేమ్వర్క్ పని. సో దీనికోసం ఏమేమి వాడతారంటే, ఈ యాక్టివిటీ మేనేజర్ అని కానీ, నోటిఫికేషన్ మేనేజర్ కానీ, ఇలాంటి ఫ్రేమ్వర్క్స్ వాడి ఈ అప్లికేషన్ ఫ్రేమ్వర్క్ ని డెవలప్ చేస్తారు. దాని తర్వాత అప్లికేషన్ రన్ టైం. ఇప్పుడు మీరు జావాలో తెలిసిందే మీకు, మన కోడ్ రన్ కావాలంటే జేవిఎం వాడతాం. సో సేమ్ లైక్ జేవిఎం, యాప్ రన్ కావాలంటే డాల్విక్ వర్చువల్ మిషన్ అనేది డిజైన్ చేశారు. దీనివల్ల ఏమవుతుందంటే, ఒకవేళ మన యాప్ ఆర్ వెబ్సైట్ మీద మల్టిపుల్ యూజర్స్ వచ్చినా కూడా అది విత్ స్టాండ్ అవుతుంది. దట్స్ ఆండ్రాయిడ్ రన్ టైం. నెక్స్ట్ ప్లాట్ఫామ్ లైబ్రరీస్ అంటే ఏం లేదు, ఇప్పుడు ఒకవేళ డెవలపర్స్ కి
యాప్స్ అనేవి ఫాస్ట్ గా క్రియేట్ చేయడానికి యూజ్ అయ్యే లైబ్రరీస్ ని ప్లాట్ఫామ్ లైబ్రరీస్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మీడియా, గ్రాఫిక్స్, డేటాబేస్ ఇవన్నీ ప్లాట్ఫామ్ లైబ్రరీస్ అంటాం. నెక్స్ట్ లినక్స్ కర్నల్. లినక్స్ కర్నల్ అంటే ఇది చాలా ఇంపార్టెంట్ ఫీచర్. ఇట్స్ హార్ట్ అండ్ బ్రెయిన్ ఆఫ్ ది ఆర్కిటెక్చర్. మనకున్న డ్రైవర్స్, మన ఫోన్ లో ఏ డ్రైవర్స్ ఉన్నాయో అవన్నిటిని లినక్స్ కర్నలే మేనేజ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ లినక్స్ కర్నల్ అసలు ఏంటంటే ఫోన్ హార్డ్వేర్ కి ఫోన్ సాఫ్ట్వేర్ కి మధ్యలో ఉన్న లేయరే ఈ లినక్స్ కర్నల్. సో దిస్ ఈస్ ద బేసిక్ డయాగ్రామ్ ఆఫ్ Android architecture. So please read it. Next, launching an application. We'll discuss this in separate session.